ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మానవ సేవే మాధవ సేవ అంటుంటారు. సేవా తత్పరత, ఆధ్యాత్మికత ఈ రెండు మధ్య గల సంబంధాన్ని, వాటి యొక్క విశిష్టతను తెలియజేసేందుకు మనతో ఉన్నారు విద్య, వైద్య, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సూర్దనగుంట అనిల్ ప్రసాద్ గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం అనిల్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ముఖ్యంగా గత ఎపిసోడ్లో మీరు వైద్య వృత్తి యుఎస్ఏలో ఎలా ఉంది, భారతదేశంలో ఎలా ఉంది, దానికి సంబంధించిన వివరాలు చాలా పూర్తిగా తెలియజేశారు సార్. ఆ ప్రోగ్రాం కూడా ఈరోజు టెలికాస్ట్ కానుంది. ఈరోజు మనం ముఖ్యంగా ఈ సేవా తత్పరత, ఆధ్యాత్మికత వీటి మధ్య గల సంబంధాన్ని తెలియజేయవలసిందిగా కోరుతూ సార్, ముఖ్యంగా సార్, మనం ఎవరికైనా సాయం చేసేటప్పుడు లేదా ఒక సేవా కార్యక్రమం చేపట్టినప్పుడు తద్వారా చేసుకునే ప్రచారం వలన పొందే గుర్తింపు కావచ్చు, గౌరవం కావచ్చు, ప్రశంసలు కావచ్చు, లేదా పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఇలా ఏదైతే ఉన్నాయో ఇలా కోరుకోవటం అనేది దీన్ని మానవ స్వభావంగానే భావించవచ్చా? ఒకవేళ ఇది మానవ స్వభావంగా భావిస్తే కనుక ఇలా కోరుకోవటం అనే దానికి ఏమన్నా పరిమితులు లేదా పరిధి లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇది సాధారణంగా మనందరం చూస్తూ ఉంటాం సార్. వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, లేదా ఈయన ఇది కోరుకుంటున్నాడు, అది కోరుకుంటున్నాడు అని మనం తరచుగా వింటుంటాం. కొంతమంది విమర్శిస్తుంటారు, కొంతమంది దాన్ని ఒక పర్పస్తో కూడా చేస్తూ ఉంటారు సార్. సో దీని గురించి ముందుగా తెలియజేయవలసిందిగా కోరుచున్నాను సార్. చాలా మంచి ప్రశ్న అండి. ఇది సామాన్యంగా సంఘంలో చూస్తూ ఉంటాం. అయితే ఈ సేవ తద్వారా గుర్తింపు పొందటం అనేటటువంటి దాన్ని రెండు కోణాలలో మనం దీన్ని విశ్లేషించవలసి ఉంటుంది. ఒకటి మానవతా కోణం, రెండవది ఆధ్యాత్మికత కోణం. ఎందుకంటే ఏ విషయంలో ఏ యొక్క స్థితిలో దీన్ని చర్చించాలి అనేటటువంటి విషయం మీద నా యొక్క విశ్లేషణ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక కోణంలో మనం గనక దీన్ని ఆలోచిస్తే కొంచెం ఎలివేటెడ్ స్టేజ్లోకి వెళ్ళి థింక్ చేయాల్సి వస్తుంది. అదే మానవతా కోణంలో కనుక ఆలోచిస్తే కొంచెం డౌన్ సైడ్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. అందుకని రెండు కోణాలు. మొట్టమొదట మానవతా కోణం గురించి, సేవ, దాని గుర్తింపు అనేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడతాను. ఇంకా విషయంగా చెప్పాలంటే సేవలో కూడా మూడు రకాల సేవలు ఉంటాయి నా దృష్టిలో. వ్యక్తిగత సేవ, సంస్థాగత సేవ, పరంగత సేవ. వ్యక్తిగత సేవ అంటే వ్యక్తులు, ఒక వ్యక్తి వెళ్ళి ఇంకొక వ్యక్తికి చేసేటటువంటి సేవను వ్యక్తిగత సేవ అంటాం. సంస్థాగత సేవ అంటే ఒక సంస్థ ద్వారా సమాజానికి చేసేటటువంటి సేవని సంస్థాగత సేవ అంటారు. ఇవి రెండు మానవతా కోణంలో చర్చించవలసినటువంటి సేవ. మూడో దాన్ని పరంగత సేవ అంటారు. అంటే పరమాత్మకు సంబంధించినటువంటి సేవ. అంటే నువ్వే ఈ సేవ చేసేది నేను కాదు, నాలో ఉన్నటువంటి పరమాత్మ ద్వారా ఈ సేవ చేయబడుతుంది, కాబట్టి ఈ సేవ చేసేటటువంటి యజమానిని నేను కాదు అని చెప్పి అది కంప్లీట్గా ఆధ్యాత్మిక కోణం. దాని గురించి తర్వాత చర్చించుకుందాం. మొట్టమొదట వ్యక్తిగత సేవ, సంస్థాగత సేవను గురించి మనం మాట్లాడుకుందాం. ఇది చెప్పిన తర్వాత సేవలను కూడా మూడు రకాలుగా మనం విభజించడానికి అవకాశం ఉంటుంది. ఒక సేవ ఎలా ఉంటుంది అంటే, సేవ చేస్తామని చెప్పి ఆ సేవకి మనం పొందినటువంటి వనరులను దుర్వినియోగపరుచుకునే విధంగా
సేవను మాత్రం ప్రకటించడం జరుగుతుంది. కానీ ఆ సేవకు సంబంధించినటువంటి పొందినటువంటి ఎవరైనా మనీ ఇచ్చినా కానీ సేవ చేయమని చెప్పి దానికి ఎవరన్నా కనుక మనకి ఏదన్నా వనరులు సమకూర్చినా కూడా సేవ చేస్తున్నాము అని చెప్పి ఆ సేవ అనేటటువంటి ఆ పదాన్ని దుర్వినియోగపరుస్తూ స్వలాభాపేక్షకు ఉపయోగించేటటువంటి విషయాలు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. ఆ సేవని నా దృష్టిలో దానవత్వ సేవ అని చెప్పంటాం. దానవత్వం, మనిషి రాక్షసుడిగా మారి, మృగంగా మారి, ఒక పశువుగా మారి చేస్తున్నటువంటి సేవ. అటువంటి సంస్థలు కానివ్వండి, వ్యక్తులు కానీ కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటిని గురించి మనం అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళని మనం మార్చే స్థితిలో కానీ దానికి మనకి ప్రయత్నం చేయటం కాబట్టి అలాంటిది ఒకటి ఉన్నది అని మాత్రం తెలియజేయటానికి ప్రయత్నించడం కోసం అని చెప్పి మీకు ఇస్తున్నాను. వాటి గురించి మనం ఎక్కువగా చర్చించాలి. రెండవది మానవత్వ సేవ. మానవత్వం, వ్యక్తిగత సేవ. మానవతలో 2 రకాలు. అది దానవత్వ సేవ, ఇందాక మాట్లాడు. ఇప్పుడు మానవత్వ సేవలో 2 రకాలు ఏంటి? వ్యక్తిగత సేవ, సంస్థాగత సేవ. ఎప్పుడు కూడా సేవ చేసేటటువంటి విషయాల్లో 3 వ్యక్తులు కానివ్వండి, 3 విషయాలు ఇమిడి ఉంటాయి. ఏమిటి? సేవ చేసేటటువంటి వాడు, సేవను అందించేవాడు ఒకడు, సేవను అందుకునేవాడు ఇంకొకడు, సేవ అనేటటువంటి చర్య ఒకటి. ఈ 3 ఉంటాయి. సేవ అందించేవాడు, సేవ అందుకునేటటువంటి వాడు, సేవా కార్యక్రమం అనేది ఈ 3 ఎప్పుడైతే ఇమిడి ఉంటుంటాయి. అయితే ఇప్పుడు ఏమంటే సేవ అందించేవాడు విషయాన్ని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ సేవ అందుకునేవాడిని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవటం లేదు, అది సపరేట్ టాపిక్. కాబట్టి సేవ అందించేటటువంటి వాడిని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ సేవ అందించడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఎందుకు సేవ చేస్తే ఏమొస్తుంది? సేవ చేస్తే ఏమొస్తుంది? వాట్ వీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? సేవ చేస్తే ఏమొస్తుందంటే, గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడైనా గుడికి వెళ్ళాం, గుడి నుంచి బయటకు వస్తాం, అమ్మ ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు అంటారు. ఒక 10 రూపాయలు తీసి ఇస్తాం. నమస్కారం తల్లి అని చెప్తాడు. అనగానే నీలో ఒక రకమైనటువంటి ఆనందం అనేది నీలో నుంచి వస్తుంది. సేవలో ఏమొస్తుంది అంటే వచ్చేది అది ఆనందం. నీ లోపల నుంచి ఒక ఆనంద అనుభూతిని పొందుతావు. ఎందుకంటే నువ్వు ఎవరికైతే సేవ చేశావో ఆ సేవ చేసేటటువంటి వాడు చూపించేటటువంటి కృతజ్ఞతల నుంచి, ఆ సేవ చేసేటటువంటి వాడి దగ్గర నుంచి పొందినటువంటి తృప్తి వ్యక్తీకరణలో నువ్వు ఒక ఆనంద అనుభూతిని పొందుతావు. అదే సేవలో ఉన్నటువంటి గొప్పతనం. నీలో ఉన్నటువంటి ఆనందాన్ని వెలికి తీస్తుంది సేవ అనేది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, సేవ చేసేటప్పుడు నీ ఇంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ది కంటెంట్. అంటే కంటెంట్ అంటే ఏంటి? ఇచ్చే విషయాన్ని కంటెంట్ అంటాం. ఏ ఉద్దేశంలో ఇస్తున్నావు అనేది ఇంటెంట్ అంటాం. కాబట్టి ఇచ్చేదానికి అంటే ఇచ్చేటటువంటి మానసిక ప్రవృత్తి మోర్ ఇంపార్టెంట్ అని చెప్పి నా ఉద్దేశం అనుకుంటాం. అంటే అది 10 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇవ్వండి. కంటెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎవరికన్నా ఆకలిగా ఉన్నటువంటి వాడికి ఒక 10 రూపాయలు ఇస్తే వాడు పొందే ఆనందం వేరు. అదే కనుక ఎవడన్నా పెద్దవాడికి 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా, అబ్బా నువ్వు ఇచ్చింది 1,00,000 కదా, ఇంట్లో ఏముంది అని చెప్పి వాడు పొందేటటువంటి అసంతృప్తి దాంట్లో ఉంటుంది. 10 రూపాయలు ఇచ్చినా కూడా వాడికి ఆ రోజు అన్నం దొరికితే. కాబట్టి కంటెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇంటెంట్లో ఉంటుందో, ఇంటెంట్లో కూడా 2 రకాలైనటువంటి భావాలు మనసులో ఏర్పడుతుంది. ఏమిటంటే, నువ్వు సేవ చేసేటప్పుడు ఎటువంటి దృక్పథంతో ఇస్తున్నావు. ఓకే, నేను గనక సేవ చేస్తే వీడు రేపు నాకు అంటే సేవ చేసేటప్పుడు కూడా ముందు భవిష్యత్తును గురించి, ఓకే నేను సేవ చేస్తున్నాను, భవిష్యత్తులో నాకు ఏదో పొందుతాను, లేదా నేను పుణ్యం పొందుతాను, లేకపోతే నా పాపాలన్నీ పోతాయి, లేకపోతే ఈ సేవ చేస్తే రేపు ఇంకొకడు ఎవరో నాకు వచ్చి సేవ చేస్తాడు. కాబట్టి ఈ రకంగా ఏదైనా ఊహించి
సేవ చేయటం అనేటటువంటి ఒక పద్ధతి ఒకటి. లేకపోతే సేవ చేస్తున్నాను కాబట్టి నేను పేపర్లో వేసుకుంటాను, ఫోటో తీయించుకుంటాను, పేపర్లో వేయించుకుంటాను, 10 మందికి నా సేవని గురించి తెలుస్తుంది కాబట్టి నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, సంఘంలో నేను గొప్ప వాటిగా గుర్తింపు పడతాను. ఇది ఒకటువంటి ఉద్దేశం. ఇంకొక ఉద్దేశం ఏంటంటే నాకు అదంతా అవసరం లేదు, నేను సేవ చేస్తున్నాను, ఈ సేవ చేయటం ద్వారా నేను ఆనందం పొందుతున్నాను అనేటువంటి ఉద్దేశం ఒకటి. అంటే ఒకటి ప్రతిఫలాపేక్షతోటి చేస్తున్నాము, ఒకటి గుర్తింపు కోసం చేస్తున్నాము, మూడోది అది ఏమీ నాకు అవసరం లేదు, సేవ చేసేటటువంటి ఆ కార్యక్రమంలోనే ఆ కార్యంలోనే నేను పొందుతున్నాను అనేటువంటి ఉద్దేశం. కాకపోతే ఈ మూడిట్లో ఏది తప్పు కాదు. స్వార్థంగా ఆలోచించి సేవ చేయడం, ఎందుకంటే సేవ అనేది అక్కడ జరుగుతుంది, నువ్వు ఏ రకంగా ఆలోచించినా కూడా సేవ అనేది అక్కడ జరుగుతుంది. కాబట్టి సేవా కార్యక్రమం అనేది జరుగుతుంది, సేవ చేయబడేటటువంటి వాడు బెనిఫిట్ పొందుతున్నాడు. కాబట్టి ఈ రెండు నువ్వు ఏ రకంగా ఆలోచించినా కూడా ఈ రెండు మాత్రం ఒకటే. ఎక్కడ తేడా వస్తుందంటే ఈ సేవ చేసేటటువంటి ఇంటెంట్లో తేడా వస్తుంది. అంటే అది ఇంటెంట్లో కూడా సేవ చేయబడుతుంది అవతల వాడికి. కాకపోతే ఎప్పుడు నువ్వు నిజమైన మానసిక ఆనందాన్ని పొందుతావు అంటే ఎప్పుడైతే ప్రతిఫలాన్ని తక్కువగా ఆశిస్తావో, ఎప్పుడైతే సేవ ద్వారా గుర్తింపుని ఎంత తక్కువ ఆశిస్తావో, ఎప్పుడైతే కేవలం సేవ నీ మానసిక ఆనందాన్ని అనుభవించటానికి చేస్తావో, ఈ మూడింటిని నువ్వు గనక ఆలోచిస్తే మీరు గమనించండి, ఈ మూడో దాంట్లో నువ్వు ఎక్కువ ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సేవ చేశాను, నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను, కాబట్టి నేను ఎటువంటి ప్రతిఫలాపేక్ష కోసం చేయటం లేదు, ఎటువంటి గుర్తింపు కోసం చేయటం లేదు, కేవలం నా మానసిక ఆనందం కోసం చేస్తున్నాను అనే అనుభూతితో కనుక సేవ చేశాడు అనుకోండి, అప్పుడు నువ్వు పొందేటటువంటి అంటే వేరే వాళ్ళ లాభం లేదు, నీకు ఆ మానసిక ఆనందం పొందుతుంది. ఎవరన్నా వచ్చి ప్రశ్న ఆయన గుర్తింపు కోసం చేస్తున్నాడు అనుకోని వాళ్ళు వేసినటువంటి ప్రశ్న నువ్వు వేసుకుంటే, నో నేను గుర్తింపు కోసం చేయటం లేదు, అతను చేసినటువంటి విమర్శ సద్విమర్శ కాదు అని చెప్పి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని నువ్వు సమాధానం లేదు, నా మానసిక ఆనందం కోసమే ఈ సేవ చేస్తున్నాను అని చెప్పి నీవు సమర్థించుకోగలిగితే, 100% సమర్థించగలిగితే అటువంటి సేవ గొప్ప సేవ. అందుకని ఇప్పుడు కూడా సేవ చేసేటప్పుడు ఇటువంటి ఈ విధంగా నువ్వు ఆలోచించుకొని సేవ చేస్తే స్వార్థ మార్గం వైపు నుంచి కొంచెం తగ్గుతూ, ప్రతిఫలాపేక్ష నుంచి కొంచెము తగ్గుతూ, కేవలం ఆనందం వైపు నువ్వు పెరుగుతూ సేవ చేసావంటే నువ్వు సేవలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి ఉపయోగాన్ని, అనుభూతిని పొందుతున్నావు అనేటువంటి అర్థం. అంటే గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ప్రతిఫలాపేక్ష కోసం చేసేటటువంటి సేవ మానవత్వ సేవ, గుర్తింపు కోసం చేసేటటువంటి సేవ మానవత్వ సేవ. తప్పులేదు, ఎందుకంటే మనిషి దానవత్వంలో నుంచి మానవత్వంలోకి రావాలి, మానవత్వంలో నుంచి దైవత్వంలోకి వెళ్ళాలి. మానవత్వంలో పరిధిలో ఉండటం తప్పు కాదు, అయితే అదే అంతిమ లక్ష్యం కాకూడదు. ఎందుకంటే మానవ పురోగతికి ఇంకొక స్టెప్ ముందుంది. ఇప్పుడు నేనేమంటానంటే ఆధ్యాత్మికతలో కూడా ఆధ్యాత్మికత ఎక్కడ బిగిన్ అవుతుందంటే భక్తితో బిగిన్ అవుతుంది, టెంపుల్లో బిగిన్ అవుతుంది, గుళ్ళకి వెళ్ళడంతో ఆధ్యాత్మిక బిగిన్ అవుతుంది. నేనేం చెప్తానంటే అక్కడే ఆధ్యాత్మికత ఆగిపోకూడదు, భక్తి యోగంతో ఆధ్యాత్మిక ఆగిపోకూడదు. భక్తి యోగం తర్వాత కర్మయోగం ఉంది, కర్మయోగం తర్వాత జ్ఞానయోగం ఉంది, జ్ఞానయోగం తర్వాత రాజయోగం ఉంది. నీవు భక్తి యోగంతో నువ్వు గుడిలో నీ యొక్క ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించినా కూడా అక్కడే ఆగిపోయావనుకో, ముందు ఉన్నటువంటి ఈ గొప్ప యోగాలను నువ్వు అనుభవించలేని వాడు అవుతావు. అదేవిధంగా సేవలో కూడా స్వార్థపరంగా సేవ చేయటం తప్పు కాదు, గుర్తింపును ఆశించి సేవ చేయటం తప్పు కాదు, కానీ సేవ ప్రారంభంలో అవి తప్పు కావు, ఎప్పుడూ తప్పు కావు, ఎందుకంటే అది మానవ సహజం. అయితే
మానవుడు ఆ స్థితిలో నుంచి ఇంకా పురోగతికి వెళ్ళి ఇంకా ఉన్నత స్థితికి చేరటానికి, ఉన్నత శిఖరాలకు ఎదగటానికి అవకాశం ఉన్నది. ఆ అవకాశాలను ఉపయోగించుకోవాలి అంటే నీ దృష్టి కోణంలో మార్పు రావాలి. అలా వచ్చినప్పుడు నీకు ఈ యొక్క సేవకు పరిపక్వత చేసుకుంటుంది. ఇది వ్యక్తిగత సేవను గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు సంస్థాగత సేవ. అందుకనే చూడండి, ఇందాక నేను 3 చెప్పాను: వ్యక్తిగత సేవ, సంస్థాగత సేవ, పరంగత సేవ అని గురించి మాట్లాడాను. అదేవిధంగా స్పిరిచువాలిటీలో కనుక చూస్తుంటే వ్యష్టి సేవ, సమిష్టి సేవ, పరమేష్టి సేవ అని చెప్పి 3 ఉంటాయి. వ్యష్టి సేవ అంటే వ్యక్తుల మధ్య జరిగేటటువంటి సేవ వ్యష్టి సేవ. సమిష్టి సేవ అంటే కొంతమంది వ్యక్తులు కలిసి చేసేటటువంటి సేవను సమిష్టి సేవ. ఈ సంస్థాగత సేవ మన మధ్యలో ఉన్నటువంటి సేవ కాదండి, ఈవెన్ స్పిరిచువాలిటీలో ఉంది. అందుకనే దాన్ని సమిష్టి సేవ అంటారు. పరమేష్టి సేవ ఇస్ అల్టిమేట్. అంటే ఏంటంటే సేవ చేసేది నేను కాదు అనేటటువంటి దృక్పథంతో ఎలివేటెడ్ లెవెల్లో చేసేటటువంటి సేవ. మనం ప్రస్తుతం దాని గురించి మాట్లాడుకోవట్లేదు, మనం సంస్థాగత సేవను గురించి మాట్లాడుతున్నాం. ఒక సంస్థ కనుక సేవ చేస్తుంది అంటే సంస్థకి ప్రచారం కావాలి. ఎందుకంటే సంస్థను పెట్టుకొని మనం బోర్డు పెట్టుకొని మనం ఇంట్లో కూర్చుంటే సంస్థ బయటికి వెళ్ళదు. సంస్థకు ప్రచారం కావాలి. ఆ సంస్థని చూసి, ఆ సంస్థ యొక్క నిబద్ధతను చూసి సేవ చేసేటటువంటి వాళ్ళు ముందుకు వస్తారు. ఆ సంస్థను చూసి సేవను పొందేటటువంటి వాళ్ళు కూడా నిబద్ధతను చూసి సేవ పొందేటటువంటి వాళ్ళు కూడా దగ్గరికి వస్తారు. అంటే సేవ చేసే వాళ్ళ దగ్గరికి వస్తారు, సేవ పొందేటటువంటి వాళ్ళు. ఈ సేవ చేసేటటువంటి వాళ్ళని, ఈ సేవ పొందేటటువంటి వాళ్ళని సమన్వయం చేసి సేవ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో ప్రారంభించి ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడికి ఇచ్చేవాడి స్టేజ్లో నుంచి తీసుకునేవాడికి స్టేజ్లోకి ఈ సంస్థ మధ్యలో ఉండి పనిచేస్తుంది. కాబట్టి ఈ సంస్థకు స్వార్థం ఉండదు. ఎందుకంటే ఇచ్చేవాడు నేను ఆ సంస్థ ద్వారా ఇచ్చాను కదా అని చెప్పి ఉండవచ్చు, అది వ్యక్తిగతమైనది. తీసుకునేవాడు నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను కదా అంటున్నాడు. కానీ ఈ సంస్థ అనేది చూడండి, ఇది మధ్యస్థమైంది, ఇది జస్ట్ మీడియేటర్. కాబట్టి ఈ సంస్థకు ఎటువంటి స్వార్థం లేదు, ఎందుకంటే మీడియేటర్ కాబట్టి ఈ వ్యక్తిగతమైనటువంటి సేవ కాదు, ఇది సమిష్టి సేవ, ఇది సంస్థాగత సేవ. అందుకని ఈ సంస్థకు ప్రచారం ఉండాలి. ప్రచారం ఉంటేనే జనం కొంతమంది వస్తారు, ప్రచారం ఉంటేనే చూసుకునే వాళ్ళు కూడా ఆ సంస్థల గురించి వస్తారు. కాబట్టి అటువంటి దాంట్లో తప్పులేదు. అయితే ఇందాక నేను చెప్పాను, ఇంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది కంటెంట్ అని చెప్పాను. ఈ సంస్థలో కూడా, ఈ ప్రచారంలో కూడా ఇందాక మీరే అన్నారు, సంస్థ అంటే మనుషులే కదండి, దాంట్లో ఉండేది వ్యక్తులే కదా అని చెప్పి ఎస్, కరెక్ట్. కానీ ఎప్పుడైతే ఆ సంస్థలో వ్యక్తుల ప్రాధాన్యత కోసం ప్రాకులాడతారో అప్పుడు సంస్థాగత సేవ దిగజారుడు వైపు నడుస్తుంది, తిరోగమనం వైపు నడుస్తుంది. ఎప్పుడైతే సంస్థలో వ్యక్తుల యొక్క ప్రాముఖ్యత పెరుగుతాడానికి ప్రయత్నాలు జరుగుతాయో సంస్థాగత సేవ ఎందుకంటే సంస్థాగత సేవ వ్యక్తిగత సేవ కంటే సంస్థాగత సేవ గొప్పది. కాకపోతే సంస్థాగత సేవలో వ్యక్తిగత ప్రాధాన్యతలు పెరుగుతున్నది అంటే సంస్థ తిరోగమన దిశలో జరుగుతున్నది అనేటటువంటి దానికి ఒక చక్కటి ఉదాహరణ. అది మళ్ళీ వ్యక్తిగత సేవ. ఎప్పుడైతే వ్యక్తుల ప్రాధాన్యతల కోసం ప్రాకులాడతారో అది సంస్థాగత సేవ కంటే వ్యక్తిగత సేవకు మారిపోతుంది. వ్యక్తిగత సేవకు ఎప్పుడైతే మారిందో మళ్ళీ ఈ 3 వస్తాయి. దేనికోసం? గుర్తింపు కోసం చేస్తున్నామా, ప్రతిఫలాపేక్ష కోసం చేస్తున్నామా, మానసిక ఆనందం కోసం చేస్తున్నామా? ఎందుకంటే మానసిక ఆనందం కోసం చేసే పని అయితే అక్కడ పాయింట్, వ్యక్తిగత గుర్తింపు కోసం ప్రాకులాడకూడదు. అంటే సంస్థలో వ్యక్తుల యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది అంటే సంస్థ తిరోగమన దిశలో జరుగుతుంది అనేటువంటి అర్థం. కాబట్టి ప్రచారం అనేది తప్పనిసరి, 10 మందికి తెలవటం అనేది తప్పనిసరి. కానీ ఆ తెలిపేటటువంటి యొక్క భావం ఏంటి, వాట్ ఈస్ ద ఇంటెంట్ ఆఫ్ యూ మేకింగ్ ఇట్ పాపులర్ అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంది. అందుకని సంస్థలో ప్రచారం ఉండి తీరాలి.
ఉంటేనే మంచిది. ఎంత ప్రచారం ఎక్కువ ఉంటే అంతమంది దగ్గరికి వస్తారు, ఎంత ప్రచారం ఎక్కువ ఉంటే పొందేవాళ్ళు అంతమంది వస్తారు. కాబట్టి ఎక్కువ సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంస్థాగత సేవలో ప్రచారం అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి. కానీ వ్యక్తిగత సేవలో ప్రచారం అనేది ఎంత తక్కువ ఉంటే నీ వ్యక్తిత్వాన్ని అంత ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. అద్భుతం సార్. ముఖ్యంగా వ్యక్తిగత సేవ, సంస్థాగత సేవ, పరంగత సేవ, ముఖ్యంగా ఈ వ్యక్తిగత సేవ లేదా సంస్థాగత సేవ ఈ రెంటి మధ్య గల వ్యత్యాసం, ముఖ్యంగా ఈ ప్రచారానికి ప్రతిఫలానికి సంబంధించి లోతుగా ముఖ్యంగా ఎందులో ఎంత ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు సార్ దీనికి సంబంధించిన మరొక ప్రశ్న అడుగుతాను సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రచారం గురించి, ప్రతిఫలం గురించి దాదాపు గత 10 నిమిషాల నుంచి చాలా చక్కగా లోతుగా విశ్లేషించారు సార్. ఇప్పుడు దీనికి అనుబంధ ప్రశ్న ఏంటంటే సార్, ప్రచారం ఉన్న చోట ప్రేమ ఉంటుందా ఉండదా? నంబర్ 1 సార్ ఇందులోనే. అదేవిధంగా మనం ఏదన్నా ప్రతిఫలం ఆశిస్తున్నట్లయితే మనం చేస్తున్న పని ద్వారా అక్కడ ఆత్మీయత లోపించినట్ట, లేదా ఆత్మీయత ఉండి కూడా మనం ప్రతిఫలాన్ని ఆశించవచ్చా? ఇది కూడా ఈ అంశాన్ని కూడా స్పృశించవలసిందిగా కోరుచున్నాను సార్. అద్భుతమైన ప్రశ్న అండి. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం సేవ అనేటటువంటి పదాన్ని, దానికి ఉన్నటువంటి అర్థాన్ని కొంచెం లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే సేవ అంటే ఏమిటంటే ప్రేమ యొక్క ప్రకటనే సేవ. ఎందుకంటే ప్రేమ లేని చోట సేవ ఉండదు. ప్రేమ సేవ ఎలాంటిదంటే రెండు ఒక అవినాభావ విడదీయరానటువంటి సంబంధం కలిగినటువంటిది. అంటే నేను ఎట్లా చెప్తానంటే, ప్రేమ అనేది నూలు పోగైతే సేవ అనేది వస్త్రం. ఎందుకంటే నూలు పోగు లేకుండా వస్త్రాన్ని తయారు చేయలేం. కాబట్టి ప్రేమ అనేది నూలు పోగు అయితే సేవ అనేది వస్త్రం. కాబట్టి మనం నూలు పోగు లేకుండా వస్త్రాన్ని మనం తయారు చేయలేం. ఇంకోటి కూడా, ప్రేమ అనేది సముద్రం అయితే సేవ అనేది దాంట్లో నడిచేటటువంటి పడవ. ఎందుకంటే ప్రేమ అనేది లేకుండా ఉంటే పడవ ప్రయాణం సాగదు. కాబట్టి పడవ అంటేనే నీటిలో ప్రయాణించేది అని అర్థం. కాబట్టి నేను నీళ్లు లేకుండా పడవలో ప్రయాణిస్తాను, కుదరదు. అందుకని ప్రేమ సేవ అనేది విడదీయరానటువంటి సంబంధం కలిగినటువంటిది. కాబట్టి సేవలో ఇంకొకటి కూడా, మీరు ప్రేమ ఆత్మీయత అనేటటువంటి 2 పదాలు ఉపయోగించారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇవి 2 ఒకటే పదం యొక్క పర్యాయ పదాలు. ఎందుకంటే ఆత్మీయత, మీరు ఆ మాట చాలా చక్కగా, ఐ రియలీ లవ్ దట్ వర్డ్, ఆత్మీయత. మీకు తెలియకుండానే మీరు ఆధ్యాత్మికతను గురించి మాట్లాడుతున్నారు. ఆత్మీయత, ఆత్మయత. ఆత్మీయత అంటే అవతల వాళ్ళ ఆత్మను తాకే వేసినటువంటి చర్యను ఆత్మీయతతో చేశాము అంటాం. చూడండి, అందుకనేనండి నేను చెప్పేదంటే, మన అందరిలో, మనకు తెలుసో తెలియకో మనలందరిలో ఆధ్యాత్మికత నిమిడీకృతమై ఉంది. పర్టికులర్లీ మన భారతదేశంలో అందరిలో, నాస్తికులు కావండి, ఎవరైనా కానివ్వండి, అది నిమిడీకృతమైంది. అందుకనే మీరు తెలియకుండానే మీరు చక్కటి పదం ఉపయోగించారు, ఆత్మీయత. ఆత్మీయ అంటే ఏంటండి? ఆత్మను తాకేటటువంటి విధంగా చేసేటటువంటి సేవను ఆత్మీయతతో చేసేటటువంటి సేవ అంటాం. కాబట్టి ఆత్మీయత అన్న, సేవ అన్న, ప్రేమ అన్న, ఈ 3 కూడా ఒకటే. కాబట్టి సేవ ఉన్న చోట ప్రేమ లేకపోయేటటువంటి ప్రసక్తే లేదు. ప్రేమ ఉన్న చోట ఆత్మీయత లేకుండాటువంటి ప్రసక్తి లేదు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సేవ చేస్తున్నామంటే మీకు ఆత్మ సంబంధమైనటువంటి సేవ చేస్తున్నావు. అయితే నీకు తెలియాల్సినటువంటి అవసరం లేదు, దాని గురించి మీకు నాలెడ్జ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు, దాని గురించి ఆలోచిస్తున్న అవసరం లేదు. కానీ మీకు తెలియకుండానే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు అని చెప్పి మీకు చెప్పకుండానే చెప్తుంది
మీరు ఉపయోగించినటువంటి ఆత్మీయత అనేటువంటి పదం అది నథింగ్ బట్ ప్రేమకు పర్యాయ పదం. ప్రేమ అనేది సేవకు పర్యాయ పదం. ప్రేమ లేకుండా సేవ లేదు, ఆత్మీయత లేకుండా ప్రేమ లేదు, ప్రేమ ఆత్మీయత లేకుండా సేవ లేదు అని మాత్రం నా అనుభవపూర్వకంగా చెప్పగలను. ఆత్మీయతకు పర్యాయపదం ప్రేమని, ప్రేమకు పర్యాయపదం సేవని, ఇవి మూడు దాదాపుగా ఒకే గొడుగు కిందకు వస్తాయి. దాదాపు మూడు ఒకటే అని చెప్పి లోతుగా చాలా చక్కగా చెప్పారు సార్. మోరోవర్ ఆ నూలు పోగు వస్త్రం ఎగ్జాంపుల్, ఆ రెలవెన్స్ ముఖ్యంగా ఈ సేవ ప్రేమ మధ్య సంబంధం, అదేవిధంగా సముద్రం పడవ అంటూ మీరు చాలా చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తారు సార్. చెప్పడం కూడా అద్భుతం సార్. ఇప్పుడు దీనికి సంబంధించింది మరొక చిన్న ప్రశ్న సార్. ఈ ప్రేమ గురించి మాట్లాడడం ఇప్పుడు సార్ మనం. ఈ ప్రేమ సేవ రెండు ఒకటే అన్నారు, ఆత్మీయత మూడు ఒకటే అన్నారు. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ లేదా ఈ ప్రేమను వ్యక్తపరచడం లేదా ఈ ప్రేమ యొక్క గాఢత, తీవ్రత, లోతు ఏదైనా అనుకోండి, ఔన్నత్యం ఏదైనా కావచ్చు, ఇది ఈ సేవా కార్యక్రమాల్లో ఎక్కువ ఉండాలంటారా లేదా దైవ కార్యక్రమాల్లో ఎక్కువ ఉండాలంటారా సార్? దీని గురించి కూడా మనం ఎక్కువగా సమాజాన్ని ప్రేమించాలా, దేవుని ప్రేమించాలా? దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి అడగాలంటే సార్. ఓకే, అద్భుతం అండి. మీకు గ్రాడ్యువల్గా మన డిస్కషన్ ఇందాక మనం అనుకున్న విధంగా ముందుకెళ్తుంది. ముందు వ్యక్తిగత సేవన గురించి మాట్లాడుకున్నాం, తర్వాత సంస్థాగత సేవన గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీ ప్రశ్నతోటి మనం మూడో సేవలోకి ఎంటర్ అవుతున్నాం, అదే పరంగత సేవ. దానికి మరి ఒక పేరే డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. పరమేశ్వర సేవ అయితే ఒక్కటండి. దేవుడు ఆధ్యాత్మికత అనేటటువంటి విషయానికి కనుక వస్తే చాలామందిలో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్ ఉంది. అంటే ఆధ్యాత్మికత కూడా అండి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఇందాక నేను చెప్పినట్టుగా గుడికి వెళ్ళేటటువంటి వాడు ఎప్పుడు గుడికి వెళ్ళేటటువంటి వాడు ఆధ్యాత్మిక ఒక స్టేజ్లో ఉంటుంది. కానీ ఆధ్యాత్మికతలో ఉండేవాడు ఎప్పుడు గుడిలోనే ఉండకుండా నెక్స్ట్ స్టేజ్కి రావాలి. నెక్స్ట్ స్టేజ్ ఏంటండి, కర్మయోగం, కర్మలోకి రావాలి. ఈ సేవ అనేదంతా కూడా కర్మయోగంలోకి వస్తుంది. కానీ సేవ చేస్తూ ఉన్నప్పుడు పొదుగులకు నేను కర్మ చేస్తాను అనుకోకుండా ఆ సేవ చేసేటటువంటి విషయంలో జ్ఞానం కూడా రావాలి. నేను ఏ ఇంటెంట్తో చేస్తున్నాను, ఈ సేవ ఉపయోగం ఏంటి, ఈ సేవ వల్ల నేను ఎందుకు అని చెప్పి ఇంటర్నల్గా నా పర్సనాలిటీ ఏ రకంగా మారిపోతుంది ఇనేటటువంటి. అంటే ఏంటి, ఫస్ట్ భక్తి యోగము, భక్తి యోగంలో నుంచి కర్మయోగము, సేవలో నుంచి సేవ ఎందుకు చేస్తున్నాను, సేవ చేసినందువల్ల నాలో ఏం మార్పులు వస్తున్నాయి, నాలో ఎందుకు జరుగుతున్నాయి, అది జ్ఞానం. అది జ్ఞానయోగంలోకి వస్తుంది. ఆ జ్ఞానయోగం తర్వాత నెక్స్ట్ యోగం రాజయోగంలోకి. ప్రతి చోట ఉండేటటువంటి ఎనర్జీని దైవం అంటారు. అంటే ఆ ఎనర్జీ ఎక్కడుంటుంది అని చెప్తుంటే ఆ ఎనర్జీ అనేటటువంటి లేని ప్రదేశం అంటూ ఈ విశ్వంలో ఎక్కడా లేదు. అది నేను చెప్పడం కాదు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేటటువంటి సైంటిఫికల్ ఫ్యాక్ట్. Energy is whole thing in the whole world. One kind of energy will be converted into the other form of energy. Energy cannot be created. Energy cannot be destroyed. It is scientific fact. కాబట్టి ఎనర్జీ అనేది ఉంటుంది. అయితే ఈ ప్రైమార్డియల్ యూనివర్సల్ ఎనర్జీ మొత్తాన్ని కలిపి ఒక పేరు పెట్టాలి అంటే అది నథింగ్ బట్ ఏ డివైన్ ఎనర్జీ. అయితే ఈ డివైన్ ఎనర్జీలో, అయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి డివైన్ ఎనర్జీలో ఏమున్నదో అదే నీలో ఉన్నది. సేమ్ థింగ్ వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్. ఎందుకంటే ఏమున్నాయండి, బయట పంచభూతాలు ఉన్నాయి.
ఆ పంచభూతాలతోనే ఏర్పడింది నీ దేహం. కాబట్టి వాట్ ఎవర్ దేర్ ఇన్ ద యూనివర్స్ యువర్ బాడీ ఆల్సో. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఏం చెప్పబోతున్నానంటే దట్ డివినిటీ ఈజ్ ప్రజెంట్ ఇన్సైడ్ యూ. అది నువ్వే ఉన్నావు అంటే ఏంటి? అందుకని చూడండి, మళ్ళీ వేదాలు భగవద్గీతలు అన్నీ చెప్పి చివరికి ఇది ఏమంటాడో తెలుసా వేదం? నువ్వే దేవుడివి, యు ఆర్ గాడ్, తత్వం అసి, అహం బ్రహ్మాస్మి. అంటే అర్థం ఏంటండి? యు ఆర్ గాడ్. మనం సేవలో కూడా ముందుకెళ్ళినట్టుగా. కాబట్టి సేవలో ముందుకెళ్ళాలి, ఆధ్యాత్మికతలో ముందుకెళ్ళాలి. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? అహం బ్రహ్మాస్మి. అది ది గోల్ అండ్ ద టర్మినల్ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు రీచ్. తత్వం అసి, దట్ ఈజ్ యూ. అదే నీవు. దైవం మానుష రూపేణ అని చెప్తాం. అంటే మనుషుల్లో దైవత్వాన్ని చూడగలిగినటువంటి వాడు దేవుడే. అవతల వ్యక్తిలో దేవుడిని చూసిన వాడు దేవుడే. కాబట్టి ఈ రకంగా కనుక చేసినప్పుడు ఎప్పుడైతే నువ్వు మానవులకు సేవ చేస్తున్నావో అంటే ఏంటండి? మానవులలో ఉన్నటువంటి దైవానికి సేవ చేస్తున్నావు అనేటువంటి అర్థం. అందుకే నమస్తే అంటామండి. నమస్తే అంటే అర్థం ఏంటి తెలుసా? నమః తే. తే అంటే ఎవరు? నీవు. నమః అంటే నీలో ఉన్నటువంటి ఆత్మకు నమస్తే చెప్తున్నాను. నీ దేహానికి కాదు, నీలో ఉన్నటువంటి ఆత్మకు నేను నమస్కారం చెప్తున్నాను. అదేవిధంగా అవతలాడు ఏమంటాడంటే మళ్ళీ నమస్తే అంటే వాడు మళ్ళీ నీలో ఉన్నటువంటి ఆత్మను చూసి నమస్తే, నీలో ఉన్నటువంటి ఆత్మకు నమః అని చెప్తున్నారు. అంటే మన యొక్క భారతీయ తత్వం చూడండి, ఒకళ్ళు ఎదురుగా చూసుకొని అవతల ఉండేటటువంటి వాళ్ళు ఉన్నటువంటి దైవాన్ని వీడు చూసుకొని నమస్తే చెప్తున్నాడు, వాడు మళ్ళీ యువతలో ఉన్నటువంటి వాళ్ళు చూసుకుని ఆ రకంగా మానవులలో మాధవుని చూసేటటువంటి సంస్కృతి మనది. అంటే మనం సేవ చేస్తున్నామంటే అది మానవ సేవ కాదు, ఒక మనిషిలో ఉండేటువంటి మాధవుడికి చేసేటటువంటి సేవే. అందుకే మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి నానుడి ఉద్భవించింది. ఇప్పుడు మీరు చక్కగా చెప్పారు సార్, ఈ పరంగత సేవ గురించి లేదా పరమేష్టి సేవ గురించి బాగా చెప్పారు సార్. దీనికి కొనసాగింపు మరొక ప్రశ్న ఏంటంటే సార్, ఆధ్యాత్మికత, సేవా తత్పరత. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఈ రెండిటి మధ్య క్లియర్ కట్గా మంచి సంబంధం, రిలేషన్ అయితే ఉంది సార్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ప్రాధాన్యత, తొలి ప్రాధాన్యత ఏదవ్వాలి? ముందు నేను మనిషికి సాయం చేయాలా, సేవ చేయాలా, లేదా ముందు నేను దేవుడికి సేవ చేసిన తర్వాత మనిషికి సాయం చేయడానికి బయటికి రావాలా? తొలి ప్రాధాన్యత ఏదై ఉండాలి సార్? ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆధ్యాత్మికత కావచ్చు, ఆధ్యాత్మిక విలువలు కావచ్చు, ఏవైనా సామాజిక బాధ్యతను లేదా సామాజిక స్పృహను పెంపొందించడంలో ఎలాంటి పాత్రను పోషిస్తాయి సార్? అద్భుతమైన ప్రశ్న అండి. ఎందుకంటే ఆధ్యాత్మిక సేవ అయినా మానవ సేవ అయినా ఎక్కడ మొదలవుతుందంటే ప్రేమతో మొదలవుతుంది. ఆధ్యాత్మిక సేవ, దేవుడి మీద సేవ అంటే దేవుడి మీద ప్రేమను ఏమంటారండి? భక్తి అంటాం. మానవుడి మీద ఉండేటటువంటి ప్రేమను ప్రేమ అని చెప్పంటాం. అంటే దేవుడి మీద ప్రేమని భక్తి అంటాం, దీని మీద ప్రేమని మామూలు మనుషుల వ్యక్తుల మధ్య ఉండేటటువంటి ప్రేమని ప్రేమ అంటాం. కాకపోతే ఏంటంటే మనిషి ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు ఎదుట యొక్క మానసికంగా పరిణితి చెందనప్పుడు, మానసికంగా వృద్ధి చెందనప్పుడు ఏమవుతాడంటే మనిషి సామాన్యంగా స్వార్థం ఉండటం తప్పు కాదు. ఎందుకంటే అలానే మనిషి మారాడు. ఉండే కొద్ది మనిషి స్వార్థంతోనే పెరిగినాడు. నా పిల్లలు, నా కుటుంబం, నా ఇల్లు, ఈ రకంగా అనుకోవటం తప్పు కాదు. కాబట్టి అలా ఇదయ్యాడు. కాబట్టి ఎప్పుడైతే స్వార్థం గనక మనిషిలో రావడం అనేది తప్పు కాదు, అలా బిగినైందో తర్వాత దైవం అనేటటువంటి దేవుడి దగ్గరికి వెళ్తే మనకేదో కోరికలు తీరుతాయి అనేటువంటి నమ్మకాలు, ఒక లిమిటెడ్ బిలీఫ్స్ మనిషిలో ఏర్పడినాయో, అందుకనే ఏమైంది, మనిషి ముందుగా ఆధ్యాత్మికత వైపు ఇదవుతాడు. ఎప్పుడైతే ఆధ్యాత్మికత వైపు అయిపోయిన తర్వాత బేసిక్ నెసెసిటీస్ మనిషి కోసం చూస్తాడు. రోటీ, కప్డా, ఔర్ మకాన్, వీటి కోసం చూస్తాడు. ఇవన్నీ ఈ మూడు అప్పుడు దాకా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళడు. ముందు ఈ మూడు కావాలి, రోటీ, కప్డా ఔర్ మఖాన్. అందుకనే వివేకానంద చెప్తాడు, ఆకలి కొన్నవాడికి ఆధ్యాత్మిక బోధించద్దు, ముందు వాడికి అన్నం పెట్టండి అని చెప్పి.
అని చెప్తారు. అది కరెక్ట్. ఎందుకంటే ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలంటే ముందు ఈ 3 తీరాలి. రోటీ కప్డా ఔర్ మకాన్ తీరాలి. ముందు మనిషికి రోటీ కప్డా ఔర్ మకాన్ 3 కనుక ఉంటే తర్వాత లగ్జరీ. గుడికి వెళ్ళటం అనేది లగ్జరీ, గుడికి వెళ్ళటం అనేది నెసెసిటీ కాదు. ఈ 3 తీరితే మానసిక ప్రశాంతత కోసం గుడికి వెళ్తాడు. ఎప్పుడు కూడా మనిషి ఈ 3 తీరిన తర్వాత, మానసిక ప్రశాంతత వచ్చిన తర్వాత అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాడి గురించి ఆలోచిస్తాడు. ఇది మానవ నైజం, మానవ అలా ఆలోచించడం సహజం. అయితే కొంతమందిలో అంటే ఏంటి, మళ్ళీ పూర్వజన్మ సుకృతమాటకి వెళ్ళిపోవాలి. కొంతమందికి ఏమవుతుందంటే ఆ బిలీఫ్ సిస్టమ్స్ అవి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అందుకని కొంతమందిలో ఏమవుతుందంటే అది వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రభావం వల్ల కానీ, ఫ్రెండ్స్ వల్ల ప్రభావం వల్ల కానీ, చుట్టూ ఉన్నటువంటి సంస్థల యొక్క ప్రభావం వల్ల కానీ, సొసైటీ వల్ల ప్రభావం వల్ల కానీ కొంతమంది ఏమవుతారంటే ఈ యొక్క మానవ సేవ వైపు వాళ్ళు ఇదవుతారు. అంటే మానవ సేవ జరగాలి అంటే మనిషికి ఏం కావాలి? బిలీఫ్ సిస్టమ్ కాకుండా జ్ఞానం కావాలి. జ్ఞానం వచ్చినప్పుడే మానవ సేవ చేయగలుగుతాడు. బిలీఫ్ సిస్టమ్తో దేవుడి సేవ చేయగలుగుతాడు. దేవుడి సేవ, గుడికి వెళ్ళటం అనేది బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. మానవుడి సేవ చేయాలి అంటే జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి బిలీఫ్ సిస్టమ్ కంటే జ్ఞానం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండిటిలో ఏది గొప్పది అని చెప్పి ఆలోచించినప్పుడు సేవ గొప్పది అని చెప్పి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. దానికి కారణం కూడా నేను చెప్తున్నాను. ఏంటంటే భక్తి అనేది బిలీఫ్ సిస్టమ్, సేవ అనేది జ్ఞానం ఉంటేనే జరుగుతుంది. అయితే ఈ యొక్క భక్తితోటి ప్రారంభమైనటువంటిది ఆ భక్తితోటి ఉండకుండా ఆ భక్తితో నుంచి క్రమ మార్గంలో నుంచి జ్ఞాన మార్గంలోకి ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఈ యొక్క సేవలో ఆధ్యాత్మికతను చొప్పించడం జరుగుతుంది. ఎప్పుడైతే సేవ చేస్తూ ఆ సేవ చేస్తున్నటువంటి దానిలో ఆధ్యాత్మికతను చొప్పించావా, నీ యొక్క సేవతలో పరిపూర్ణత సంభవిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం సార్, దైవం మానుష రూపేణ అంటూ ఉంటుంది సార్. సో ఒక మనిషిలో దేవుణ్ణి చూడటం ఈ సేవతో సాధ్యపడుతుంది. ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఒక మనిషి, వాడిని మనం దైవంతో లేదా దైవం యొక్క వాడి తాలూకు మనిషిలా భావించాలంటే వాడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి, అందులో సేవ ఏ మేరకు తోడ్పడుతుంది, ఇది ఒక ప్రశ్న సార్. దీంట్లోనే పరోపకారం లేని భక్తులకు ఆ పరమాత్ముడు అనుగ్రహాన్ని కల్పిస్తాడా? నేను ఓన్లీ రోజు ఆ దేవుడికే మొక్కుకున్నాను సార్, ఆ దేవుడి సేవే చేస్తున్నా నేను, పరోపకారం నాకు తెలియదు. సో తనను మొక్కుతున్నాను కాబట్టి నాకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడా, లేదా నేను పరోపకారం చేయలేదు కాబట్టి నాకు అనుగ్రహాన్ని ప్రసాదించకుండా ఉంటాడా? ఈ 2 ప్రశ్నలు కూడా మీరు నివృత్తి చేయవలసిందిగా కోరుచున్నాను. అద్భుతమైన ప్రశ్న అండి. ఇక్కడ 3 ఉన్నాయండి: దేవుడు, సేవ, పరోపకారం, ప్రతిఫలం. ఈ 3 గనక యాక్చువల్గా ఈ 3 ప్రథమంలో ఎగనైన్ ఇట్ ఈజ్ లిమిటెడ్ బిలీఫ్, అంటే మనల్ని పరిమితం చేసేటటువంటి ఒక నమ్మక వ్యవస్థ. అంటే దాని అర్థం ఏంటి? మనిషి యొక్క బలహీనత ఏంటంటే ఎక్కడో దేవుడు కూర్చొని ఉన్నాడు ఏదో ఒక దీంట్లో, అక్కడి నుంచి మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని అందరినీ లెక్కలు రాసుకుంటున్నాడు. కాబట్టి నేను కొబ్బరికాయ కొడితే లెక్క రాసుకున్నాడు, నేను కొబ్బరికాయ కొట్టాడు రేపు కాబట్టి నేను వాడికి ఇది ఇవ్వాలా అని చెప్పి లెక్కలు రాసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ మనుషులకు ఉండేటువంటి లిమిటెడ్ బిలీఫ్స్. అంటే లిమిటెడ్ బిలీఫ్స్ అంటే మనుషుల్ని పరిమితం చేసేటటువంటి నమ్మక వ్యవస్థ. కాబట్టి అది పరిపూర్ణమైనటువంటి నమ్మక వ్యవస్థ కాదు. అయితే అది ఉండటం తప్పు కాదు. ఎంతవరకు? కొంతవరకే. కానీ జీవితాంతం దాంతోనే నేను బతుకుతాను కాబట్టి నేను ఏం చేస్తానంటే మాత్రం కుదరదు. కాబట్టి అది కొంతవరకు ఉండొచ్చు, కానీ మనిషి ముందుకు వెళ్ళాలి. కాబట్టి ముందుకు వెళ్ళి భక్తి పరిధిని దాటి, కర్మ పరిధిని దాటి జ్ఞాన పరిధిలోకి చేరినప్పుడు దేవుడికి నువ్వు భక్తితో సేవ చేయటం, దేవుడు నీకు ప్రతిఫలాలు ఇవ్వటం, ఇవన్నీ ఏమి ఉండవు. ఇట్స్ ఆల్ నల్ అండ్ వాయిడ్. ఎందుకంటే నీవే దేవుడివి.
నీవే ఆత్మవి, నీవే ఆత్మస్వరూపుడివి, నీలో ఉన్నటువంటి వాడే దేవుడు, నీలో ఉన్నటువంటి అవతల ఉన్నటువంటి పరమాత్మ. కాబట్టి ఎప్పుడైతే ఈ దృష్టితో, అంటే ఇంకోటి కూడా వస్తుందండి వ్యక్తిలో విషయం ఏమవుతుందంటే, పరమేశ్వర సేవ అంటే ఏంటంటే ఈ విశ్వాన్ని మొత్తాన్ని నువ్వు సేవ చేసినటువంటి సేవ కనుక చేస్తే దాన్ని విశ్వసేవ అంటాం. అది పరమేష్టి సేవ, పరంగత సేవ అంటాం. సేవ అనేది జనరల్గా మనం దేనికి ఉపయోగిస్తాం అంటే జీవులకు ఉపయోగిస్తాం. చెట్లకి సేవ, ఎందుకంటే జీవం ఉంది కాబట్టి. మనుషులకి, జంతువులకి, వాటికి మాత్రమే సేవ ఉపయోగిస్తాం. కాకపోతే ఇంకా చాలా వాటి మీద కూడా మనం ప్రేమ ప్రదర్శించవచ్చు. సూర్యుడు రోజు ఉదయిస్తున్నాడు, మన కోసం అస్తయిస్తున్నాడు, మనకు వెలిగిస్తున్నాడు. కాబట్టి ఆ సేవ ఆయన కూడా మనం ప్రేమించవచ్చు. ఇందాక చెప్పాను, ప్రేమ సేవ ఒకటే, కృతజ్ఞత సేవ ఒకటే. ఇవన్నీ కూడా విడదీరానటువంటి బంధం. కాబట్టి సూర్యుడు కూడా చేయొచ్చు. అంటే ఏమవుతుంది, ఎప్పుడైతే ఉదయాన్నే లేస్తున్నాం, నీ యొక్క ఆక్సిజన్, నీ యొక్క శ్వాసకు కృతజ్ఞత. ఎందుకంటే ఇంకా రాత్రి పండుకున్నప్పుడు ఆడుతున్నావు, నేను నిద్రపోయాను, నీ పాటికి నువ్వే ఆడుతూ ఉన్నావు. తెల్లారి మళ్ళీ నీ ద్వారా నేను నిద్ర లేచాను, థ్యాంక్ యూ, కృతజ్ఞత, ప్రేమ అని చెప్పి అంటే ఏమిటి, ఎప్పుడైతే మానవులకు, జీవులకు చేసేటటువంటి సేవ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళి జీవం లేనటువంటి వాళ్ళకు కూడా జీవం ఉన్నటువంటి వాళ్ళగా నువ్వు ఊహించి, ప్రేమించి, ఆత్మీయతతో పలకరించి అవసరమైనటువంటి సేవను. కొంతమంది చూడండి, కారు ఉంటుంది, కారుని పూజలు చేస్తూ ప్రేమిస్తారు. ఐ లవ్ మై కార్, థ్యాంక్ యూ అని చెప్పి చాలా చెప్పేటటువంటి వాళ్ళని చాలామందిని చూశాను నేను. నన్ను ఎక్కడ యాక్సిడెంట్ చేయకుండా నన్ను చాలా చక్కగా తీసుకెళ్తుందండి అంటే ఏంటి, జీవం లేదు, కానీ ఆ జీవం లేకపోయినా ఆ కారుకు నువ్వు సేవ చేసుకుంటావు, రోజు తుడుచుకుంటావు, రోజు చేసుకుంటావు, ఏదో చెడిపోతే బాగు చేసుకుంటావు. అంటే ఏంటి, కారుకు చేసేటటువంటి సేవ. కానీ అగైన్ సేవ చేసేటప్పుడు ఏంటి, నీ మానసిక దృక్పథం, ఏదో కారు కదా, ఏదో కడిగేటప్పుడు కదా, మానసిక దృక్పథం. అది కూడా ఒక జీవం ఉన్నటువంటి దాన్ని నువ్వు ఊహించి కనుక చేస్తే దానిలో ఉన్నటువంటి దైవత్వం కూడా నీకు సహాయపడుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, దైవత్వం ఉన్నది ఒక జీవులలోనే కాదు, దైవత్వం ఉన్నది ఒక మానవులనే కాదు. నువ్వు చూడగలిగినటువంటి కళ్ళు, శక్తి మనకు ఉంటే, ప్రహ్లాదుడు ఒక స్తంభంలో దైవాన్ని చూపించినట్టుగా విశ్వం మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే దైవాన్ని చూడగలం. అలా చూడగలిగినప్పుడు ఒక మనుషుల్లోకే నువ్వు సేవ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికైనా చేయొచ్చు. కారుకి సేవ చేయొచ్చు, ఇంకొకరికి సేవ చేయొచ్చు. అందుకని నేను ఇది కూడా చెప్తాను, నువ్వు మామూలుగా ఎర్లీ మార్నింగ్ నువ్వు సూర్యుడి దగ్గర సూర్యోదయం కూర్చున్నప్పుడు సూర్యోదయం నుంచి పక్షులు ఎగురుతూ ఉంటాయి. సూర్యుడితో నాకు సంబంధం లేదు, ఆ పక్షుల్ని నేను ప్రేమిస్తున్నాను, సేవ. పక్షుల్ని ప్రేమిస్తున్నాను, పక్షులు వెనక ఉన్నటువంటి సూర్యుడిని నేను కృతజ్ఞతతో ప్రేమిస్తున్నాను, విశ్వప్రేమ. కాబట్టి ప్రేమను కనుక నువ్వు గనక సేవను కనుక సమిష్టి నుంచి పరమేష్టి లెవెల్కి తీసుకువెళ్ళినప్పుడు ఆ సేవ యొక్క దృక్పథమే మనిషికి మారిపోతుంది. అప్పుడు ఈ సేవ చేసేటటువంటి వాడు తెలియకుండానే ఆధ్యాత్మిక పదంలో ముందుకెళ్తాడు, పరంగత సేవలో నిమగ్నం అవుతాడు. అది చివరికి ఇందాక మీరు అన్నారు, మనుషుల్లో దేవుణ్ణి చూడటం సాధ్యమేనా అని చెప్పి అంటారు. ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎదుటి మనిషిలో దేవుణ్ణి చూడటం కాదు, నువ్వే ఒక దేవుడిగా, నువ్వే ఒక దేవుడు అంటే దేవుడు అంటే మళ్ళీ దేవుడికి అపాస్ట్రఫిసిడ్ ఆత్మ, నువ్వే ఒక ఆత్మస్వరూపుడుగా నువ్వే ఫీల్ కావడానికి అవకాశం ఉంటుంది. నీవు కనిపించేటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఆ దైవత్వాన్ని చూసిన వాడి అవుతావు. ఎప్పుడైతే ఆ దైవత్వాన్ని చూసినప్పుడు కూడా నీలో ఉన్నది వాళ్ళలో ఉన్నది ఒకటే అని చెప్పి అనిపించినప్పుడు ప్రేమతత్వం అవుతుంది. ఎప్పుడైతే ప్రేమతత్వం డెవలప్ అవుతుందో సేవాతత్వం డెవలప్ అవుతుంది. ప్రేమాతత్వం, సేవాతత్వం డెవలప్ అయినప్పుడు క్షమాతత్వం అవుతుంది. ఇందులో దేవుడిలో ఉన్నటువంటి లక్షణాలు అంటే ఏంటో తెలుసా, ఈ మూడే: ప్రేమతత్వం, సేవాతత్వం, క్షమాతత్వం. ఇవన్నీ కనుక ఉంటే అప్పుడు దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు, నువ్వే దేవుడివి అని చెప్పి నువ్వు నిర్ధారించుకున్నటువంటి అదే మన యొక్క స్పిరిచువాలిటీ మొత్తం. మన వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ చెప్పి నువ్వే దేవుడివి, దేవుడు ఎక్కడ లేదు, నువ్వే దేవుడివి అని చెప్పి కొట్టుకుంటూ ఉన్నాయి. కాబట్టి
ఈ రకంగా కనుక మనం ఇస్తే మనుషుల్లో దైవాన్ని చూడటం సాధ్యం అని మాత్రం నేను చెప్పగలను, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అద్భుతం సార్. సో ముఖ్యంగా మా ఈ కార్యక్రమానికి విచ్చేది సార్, సేవా తత్పరత, ఆధ్యాత్మికత, ఈ రెంటి చుట్టూ చాలా నాకు తెలిసి నేను కొంచెం లోతుని ఊహించి వచ్చాను సార్. అది చాలా లోతుగా మీరు చక్కగా విశ్లేషించారు సార్. నాకు తెలిసి మన వీక్షకులకు కూడా మీరు చెప్పినటువంటి ఈ డిస్కషన్లోని యొక్క సారాంశం, తాత్పర్యం చక్కగా అర్థమయ్యే రీతిలో నాకు తెలిసి నేను ఏదైతే ప్రశ్నలు అడిగానో నాకైతే సమాధానం దొరికింది సార్. సో అడగని ప్రశ్నలకు కూడా చాలా సమాధానాలు మీ విశ్లేషణలో దొరికాయి సార్. సో మా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత చక్కటి అంశం గురించి అంతే చక్కగా మీరు వివరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, రానున్న రోజుల్లో సార్ ఇలాంటి కోవకే చెందినటువంటి మరెన్నో విషయాలను సమాజ శ్రేయస్సుకై, మానసిక ప్రశాంతత కోసం కావచ్చు సార్, ఇతరత్ర ప్రజా ప్రయోజనార్థం ఎలాంటి ఇంటర్వ్యూలు తీసుకునేందుకు మేము ఆసక్తిగా ఉన్నాం సార్. ఆ దిశగా మీరు కూడా సహకారం అందిస్తారని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. మీకు ధన్యవాదాలండి.